ప్రభుత్వ పరిధిలో ఉన్న మెడికల్ కాలేజీలు, అనుబంధ ఆసుపత్రులను పీపీపీ అంటూ ప్రైవేట్ యాజమాయిషీలోకి తీసుకెళ్లాలి అన్న ప్రభుత్వ నిర్ణయం మీద తీవ్ర వ్యతిరేకత వెలువడుతున్న వేళ, ఆ చర్చ ఇంకా కొనసాగుతున్న వేళనే ప్రభుత్వం వైపు నుంచి మరో బాంబు ఈసారి ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ కొనకల నారాయణ గారి రూపంలో వచ్చింది. ఏపీఎస్ఆర్టీసీలో ప్రవేశపెట్టబోతున్న ఈ బస్సులు ఏవైతే ఉన్నాయో, ఆ బస్సులను మేము నిర్వహించే పరిస్థితి లేదు, ఖచ్చితంగా అవి ప్రైవేట్కి ఇవ్వబోతున్నాము అని. నిజంగా ఈ స్టేట్మెంట్ తర్వాత ఈ ఆర్టీసీ మీద ఏదైనా కాసింత అవగాహన ఉన్న ఎవరికైనా అర్థమయ్యేది ఏంటి అంటే, నెక్స్ట్ 1-2-3 ఏళ్లలో పూర్తిగా ఆర్టీసీ ప్రైవేట్ పరం అయిపోతుంది అని. ఎలా? ఇప్పుడు బేసిక్గా 11,000 బస్సులు ఏమో ఉన్నాయి ఆర్టీసీలో. 11,000 బస్సులు చైర్మన్ గారే చెప్పారు. ఇప్పుడు ఏదైనా కనుక 1/1 ఎన్ని వాటి కాలం అయిపోయిన బస్సులన్నీ నెక్స్ట్ షెడ్కి వెళ్ళిపోతాయి. కొత్త అన్ని 2029 నాటికి పూర్తిగా ఈ బస్సులే ఉండాలి అన్నది వీళ్ళ టార్గెట్. అవును, 29 నాటికి మొత్తం ఈ బస్సులే ఉంటే, ఈ బస్సులు మేము నిర్వహించలేము, ప్రైవేట్ వాళ్ళని నిర్వహిస్తారంటే 29కి అంతా ప్రైవేట్ అయినట్లే కదా. ఇంకా సింపుల్ లాజిక్ కదా. అని అంతేకాకుండా ఈరోజు పత్రికల్లో 12 డిపోలను ఇప్పటికీ ఆ ప్రైవేట్కి ఇచ్చేశారు అని ఆ డిపోల పేర్లు కూడా రాసుకుంటూ వచ్చారు. సింహాచలం డిపో విశాఖపట్నం అట, గాజువాక డిపో విశాఖపట్నం పరిధి, రాజమహేంద్రవరం డిపో, కాకినాడ డిపో, విద్యాధరపురం డిపో, మంగళగిరి డిపో, గుంటూరు డిపో, నెల్లూరు డిపో, మంగళం డిపో అంటే తిరుపతి, కడప డిపో, అనంతపురం డిపో, కర్నూలు డిపో, ఇవన్నీ ప్రైవేట్కి ఇచ్చారండి ఇప్పటికే 12 ఆర్టీసీ డిపోలు. అండ్ ఇంకేమున్నాయి? జనరల్గా ఈ బస్సులు వచ్చేస్తాయి, అంతా ప్రైవేట్, అందులో ప్రభుత్వ ఉద్యోగులు ఉండరు, మొత్తం ప్రైవేట్ ఉద్యోగులే ఉంటారు. మరి ఇంకా ఈరోజు కాకుండా నెక్స్ట్ 2 ఏళ్ళకైనా ఆర్టీసీ పూర్తిగా ప్రైవేట్ అయిపోయినట్లే కదా. అంటే దాని పరిధిలో ఉన్న వేల కోట్ల రూపాయల ఆస్తులు కూడా ఎవడో కార్పొరేట్ పరిధిలోకి పోబోతుందా? అంతేనా? మరి ఈ బస్సులు ప్రైవేట్ వాడు వచ్చేసి మేము నిర్వహించలేమని ప్రభుత్వం చెబితే అన్నీ ఈ బస్సులే ఉండాలి అన్నది ప్రభుత్వ టార్గెట్ అయితే మరి ఈజీగా అర్థమవుతుంది కదా. మరి ఇంకా ఆర్టీసీ పరిధిలో వేల కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నాయి, అవన్నీ మరి ఇంకా ఎవరికిస్తే వాళ్ళ పరిధిలోకి వెళ్ళిపోతాయి కదా. సో ఇంకా రాబోయే రోజుల్లో ఉచిత బస్సులు, గిచిత బస్సులు ఇవన్నీ ఉన్నా మళ్ళీ ఇంకా ఆరోగ్యశ్రీ సిస్టము, అది ఏదైతే ప్రైవేట్ ఆసుపత్రులు వైద్యం చేస్తే ప్రభుత్వం బిల్లులు ఇచ్చేది ఇప్పుడు అవి ఇవ్వట్లేదు, అదే ఎత్తేసేస్తున్నారు కదా. ఇంకా నెక్స్ట్ ప్రైవేట్ బస్సులో ఉచిత ప్రయాణాలు లాంటివి ఉండవు కదా. సో మొత్తం మీద ఆర్టీసీని అయితే వదిలించుకునే ప్రయత్నాలు గట్టిగానే జరుగుతున్నాయి. నిజం చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎంత ధైర్యం చేశారంటే, అప్పుడు అధికారంలోకి వచ్చి 6 నెలలు తిరగకుండానే 52,000 మందికి పైగా ఆర్టీసీ ఉద్యోగుల వాళ్ళ జీవితాలకు భద్రత కల్పించుకుంటూ ప్రైవేట్ను ప్రభుత్వంలో విలీనం చేశారు. ఎంత ధైర్యం ఉండాలి అప్పుడు అధికారులు వద్దన్నారు, నిర్వహించలేమన్నారు. అయినా కూడా ఇప్పటికి 6 ఏళ్ళ 2020 జనవరిలోనే అధికారంలోకి వచ్చిన 6 నెలల్లోనే. కానీ ఇప్పుడు నెక్స్ట్ ఇక ఆర్టీసీ కూడా దాదాపు ప్రైవేట్ అయినట్లే మనం భావించాల్సి ఉంటుంది ఇంకా నెక్స్ట్ రాబోయే రోజుల్లో.